సో అది వచ్చేసి హోటల్ మయూర అండ్ మూవీ షూటింగ్ జరుగుతుంది మాత్రం ఈ హోటల్లో. అండ్ రాయల్ ఆర్చర్డ్ అనే మూవీ నేమ్ వచ్చేసి బగీరా అంట. సో ఆ మూవీకి స్టోరీ చెప్పింది ఎవరు తెలుసా? స్టోరీ వచ్చేసి ప్రశాంత్ నీల్ సార్దే. సో గైస్ మనం ఫైనల్ అయితే సాధించాం. సో శ్రీ మురళీ సార్తో ఫోటో అయితే దిగాను నేను. సో నాకు ఎదురైన సమస్య ఏంటంటే, సో ఇక్కడికి సింగిల్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి నాట్ అలో అంట. సింగిల్ పర్సన్స్కి అలో లేదంట ఈ ఏరియాలోకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బై అఫీషియల్. టుడే వీడియో ఏంటంటే, నేను ప్రజెంట్ వచ్చేసి మైసూర్లో ఉన్నాను. సో నేను వీడియోలో వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ అంతా విజిట్ చేసాము. సో ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ కేఎస్ఆర్ డ్యామ్, ఈ కన్నబాయి కట్టే అంటారు కదా అది, అండ్ ఇంకా ఈడ మైసూర్లో తిరగాల్సిన లొకేషన్స్ అన్నీ టుడే వీడియోలో చూపిస్తాను. అంటే మెయిన్ ప్లేసెస్ కొన్ని మాత్రమే చూపించగలను టుడే వీడియోలో. అండ్ రేపు కూడా నేను ఈ ఊర్లోనే ఉంటాను. సో రేపు కొన్ని, ఈరోజు కొన్ని. సో ఈ వీడియో వచ్చి 2 days షూట్ చేస్తాను టోటల్. అండ్ ఈరోజు కొన్ని, రేపు కొన్ని చూపిస్తాను మీకు. ఈ మైసూర్లో ఫేమస్ లొకేషన్స్ అండ్ ఫేమస్ ప్లేసెస్ అన్ని చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే నేను జోస్టర్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి మనం ఒక 14 kilometers కేఎస్ఆర్ డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్ దగ్గర నుంచి అన్నీ విజిట్ చేసుకుంటూ వద్దాము. సో వన్ బై వన్ విజిట్ చేసుకుంటూ వద్దాం. సో మనమైతే అక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. నా రూమ్ దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ అవుదాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, నేనైతే ప్రజెంట్ జోస్టర్ దగ్గర ఉన్నాను. సో నేనైతే నా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను. అండ్ ఇక్కడ నుంచి డ్యామ్ వచ్చేసి ఒక 18-20 kilometers వస్తుంది, కేఎస్ఆర్ డ్యామ్ అదే. సో మనమైతే రూమ్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. సో నా రూమ్ ఏంటంటే కొంచెం బాగుంటుంది జోస్ట్లో చూడడానికి. అండ్ నీకు రేపు వీడియోలో మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో జోస్ట్లో అనేది. సో ప్రజెంట్ అయితే మనం కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరికి వెళ్దాము. అండ్ టైం 12 అయిపోయింది. నేను ఉదయం అంతా కొంచెం వీడియో ఎడిటింగ్ చేసుకున్నాడు, బాగా లేట్ అయిపోయింది. ఫుల్ ఏసీ రూమ్లో, అందువలన నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను కొంచెం ఫ్రీగా ఉండేది మార్నింగ్ లేగానే. హాయ్. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. అండ్ మనం అయితే ఇప్పుడు కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. సో చాలా బాగుంటుంది వ్యూ మాత్రం అక్కడ. అండ్ మా మదర్ అయితే మరీ చెప్పారు ఆ డ్యామ్ చాలా బాగుంటుందని. అండ్ అందుకని నేను ఆ డ్యామ్ దగ్గరికి ఈరోజు వెళ్తున్నాను. నిన్న వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ అంతా విజిట్ చేసాము. సో మైసూర్ ప్యాలెస్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాను. నేను మధ్యాహ్నం వచ్చాను రూమ్కి అండ్ 12కి చెక్ ఇన్ అయ్యాను. సో దానివల్ల ఇంకంతా మనం మధ్యాహ్నం వెళ్ళి లంచ్ చేసేసి వెళ్ళేకి ఇంకా మైసూర్ ప్యాలెస్ ఒకటి సరిపోద్దని నిన్నంతా అది పెట్టుకున్నాను. నిన్న కరెక్ట్గా టైం సరిపోయింది. నైట్ వచ్చేసి ఇక్కడ హిల్స్ ఉన్నాయి అండ్ సంథింగ్ ఈ హిల్స్ సరిగ్గా గుర్తులేదు. అండ్ ఆ హిల్స్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. సో నైట్ అంతా వాన పడింది. వాన పడేళ్ళకి ఇంకా వెళ్ళలేకపోయాను. అప్పటికి నేను రూమ్కి వానలో తడుచుకుంటూ వెళ్ళాను. సో అందువల్ల నాకు కుదరలేదు. సో మనం ఈరోజు అయితే ఈ డ్యామ్ విజిట్ చేసుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు అండ్ లాస్ట్కి మనం అక్కడికి ఆ హిల్స్ దగ్గరికి చేరుకోవాలి. అండ్ ఇప్పుడైతే అలా సెట్ చేసుకుందాం ప్లానింగ్. సో ప్రజెంట్ అయితే మనం కేఆర్ఎస్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి. సో గైస్, మనం ఒక్కరు అనుకున్నాను. సో మనతో పాటు చాలామంది విజిట్ చేస్తానికి చాలామంది వచ్చారు. సో క్రౌడ్ బాగానే ఉన్నట్టున్నారు. సో చూడండి చాలామంది ఉన్నారు ఇక్కడ. అండ్ లోపల కూడా చాలామంది ఉండొచ్చేమని అనుకుంటున్నాను. సో ఎండజామును కదా, ఉండరేమో. సరే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఎంట్రన్స్ మాత్రం చూడండి. అండ్ ఈవినింగ్ టైం అక్కడ వాటర్ ఫౌంటైన్ ఇలా ఉంది ఇది. సో ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. సో గైస్, నేనైతే లోపలికి అయితే వచ్చాను టికెట్ తీసుకొని. సో నాకు ఎదురైన సమస్య ఏంటంటే, సో ఇక్కడికి సింగిల్ పర్సన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి నాట్ అలో అంట. సింగిల్ పర్సన్స్కి అలో లేదంట ఈ ఏరియాలోకి. సో ఏంటంటే నేనేం చేయాలి అర్థం కాలేదు నాకు ఆ టైంలో. సో నాతో పాటు కొంతమంది గ్యాంగ్ వచ్చినారుగా. సో వాళ్ళతో కలిపి టికెట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళతో కొంచెం అడిగాను, బ్రదర్ నేను ఒక్కడనే వచ్చాను ఆంధ్రా నుంచి, తెలియదు నాకు ఎవరాడా. సో ఒకరిని అలో చేయడం లోపలికి, నేను కూడా మీ బ్యాచ్లో కలుస్తాను. సో నా అమౌంట్ మీకు ఇస్తాను, మీరే టికెట్ తీసుకోండి అని చెప్పేళ్ళకి. సో ఓకే అని చెప్పి 50 rupees తీసుకున్నాడు టికెట్కి. సో నా 50 rupees కూడా ఆ బ్రదర్కి ఇచ్చి అందరికి కలిపి టికెట్లు తీసుకున్నాడు. సో ఆ విధంగా లోపలికి అయితే వచ్చాను. అండ్ లోపల వ్యూ మాత్రం చూడండి, అంత గార్డెనింగే ఉంది ఇక్కడ. సో చూపిస్తాను మీకు, గార్డెనింగ్ చాలా బాగుంది ఇక్కడ.
గమనించండి, అంతా గోడ కట్టేస్తున్నారు ఈ డ్యామ్కి. సో నుంచి లొకేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫోటో షూటింగ్ కూడా చాలా బాగుంటుంది లొకేషను. అండ్ ఈ వ్యూ చూడండి ఎలా ఉందో ఈ దారి. సో అటు సైడ్ గార్డెనింగ్కి కలుస్తుంది వెళ్ళి. సో ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. అండ్ మనం అమౌంట్ పే చేస్తే బోటింగ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో గైస్, ఫస్ట్ మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి మిగతా ఆ రూట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడు చూపిస్తాం కదా మనం మధ్యలో ఉన్న బ్రిడ్జిని, అండ్ ఆ రూట్ తర్వాత వెళ్దాం. ఫస్ట్ మనం అయితే ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్దాం, తర్వాత ఆ రూట్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఇక్కడంతా చెట్లు బాగా బీభత్సంగా పెరిగిపోయి ఉన్నాయి. సో ఇదంతా కొంచెం చల్లగా కూల్గా ఉంది లొకేషను. సో మనం అయితే ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్దాము. సో గైస్, ఇక్కడికి రాగానే 2 రూట్స్ వచ్చినాయి. అండ్ ఇది ఒకటి వచ్చింది, ఇటు ఒకటి వచ్చింది. మనం ఫస్ట్ ఇటు వెళ్ళేసి అటు తిరుక్కొని వద్దాము. సో బృందావన్ గార్డెన్ అంట. సో ఇటు సైడ్ ఉంటుందంట. సో చూద్దాం అది కూడా. సో గైస్, ఇక్కడ లొకేషన్ అయితే చాలా చల్లగా ఉంది. సో ఫుల్ అంతే, ఇది ఒక ఫారెస్ట్ ఉంటుంది కదా, ఆ ఫారెస్ట్లో తిరుగుతున్నట్టు ఉంది. అన్ని చెట్లు చాలా బేపచ్చంగా పెరిగిపోయి ఉన్నాయి. అండ్ రూట్ మాత్రం ఏదో అడవిలోకి వెళ్తున్నట్టే ఉంది. ఒకసారి చూడండి మీరు కూడా ఎలా ఉందో. సో మనకి రైట్ సైడ్లోనే ఏదో వాటర్ ఫౌంటైన్ ఉంది. అండ్ అటు పక్క అంతా ఏదో పార్క్ లా ఉంది అది. సో మనం ఫస్ట్ ఇటు వెళ్తాం కదా, ఇటు వెళ్ళి అటు రిటర్న్ వచ్చేటప్పుడు అవన్నీ చూద్దాము. సో మనం ప్రజెంట్ అయితే ఈ రూట్లో వెళ్దాము. అండ్ ఈ రూట్ కూడా చాలా బాగుంది. అండ్ కొంతమంది ఏమో డ్యామ్ పైకి వెళ్ళొచ్చు అంటున్నారు, కొంతమంది ఏమో ఈరోజు ఎంట్రీ లేదంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. సో మనమైతే ఏదైతే మనం ఎంట్రీ ఉంటే మనం చూపిస్తాము, లేకపోతే ఎంట్రీ లేకపోతే మనమే చూడలేదు, ఇంకా మనం ఏం చేయలేము దానికి. సో ఎంట్రీ ఉంటుందని అనుకుంటున్నాను. సో డ్యామ్ పైకి ఒకసారి ఎక్కి అంతా చూడొచ్చు అని షూట్ చేయొచ్చు అనుకుంటున్నాను. అండ్ అయ్యాం కుదరకపోతే గార్డెన్ కూడా చాలా బాగుంది. గార్డెన్ వరకు చూసుకొని వెళ్ళిపోదాము. సో గైస్, డ్యామ్ పైకి అలాంటి మార్గం కూడా వెళ్ళాలి. సో పోలీసు వాళ్ళు పంపించట్లేదు పైకి, అండ్ అలో లేదంటున్నారు. సో పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటుందంట. మా నాన్న అసలు మిస్ అవుద్దని చెప్పాడు. సో ఇవన్నీ మా నాన్న చూసాడు ఇంతకుముందు, చాలా బాగుంటుందంట. అక్కడ ఖచ్చితంగా వెళ్ళి అన్నాడు. ఎక్కడికి వస్తే పోలీసు వాళ్ళు అలో చేయట్లేదు. సో ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు. సో గైస్, నేనైతే ఇక్కడ రాగా నాకు బిగ్ ట్విస్ట్ అయితే వచ్చింది. సో అదేంటంటే నాకు కూడా తెలియదు. సో అదేంటంటే, సో ఇక్కడ వచ్చేసి ఒక మూవీ షూటింగ్ జరుగుతూ ఉంది. సో నాకు కూడా తెలియదు మూవీ షూటింగ్ జరుగుతుందని. లోపలికి వచ్చిన తర్వాత ఒక వ్యాన్ ఉంది, స్టూడియో వ్యాను. సో ఏదైనా అడిగితే అప్పుడు చెప్పారు. అండ్ మూవీ నేమ్ వచ్చేసి బగీరా అంట. సో ఆ మూవీకి స్టోరీ చెప్పింది ఎవరు తెలుసా? స్టోరీ వచ్చేసి ప్రశాంత్ నీల్ సార్ది. అండ్ డైరెక్టర్ వచ్చేసి డిఆర్ సూరి. అండ్ హీరో వచ్చేసి శ్రీమురళి. సో ప్రజెంట్ అయితే కన్నడ మూవీ అంటది. సో అది తెలుగులోకి డబ్ చేస్తా లేదో మనకు తెలియదు. సో ఇది వచ్చేసి కేఆర్ఎస్ డ్యామ్ దగ్గర రాయల్ ఆర్చిడ్ అనే ఒక హోటల్ ఉంది. దీంట్లో జరుగుతూ ఉంది. సో మీకు చూపిస్తాను ఈ లొకేషన్ అంతా. అండ్ మనం బగీరా మూవీ వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. సో అది వచ్చేసి హోటల్ మయూరా. అండ్ మూవీ షూటింగ్ జరుగుతుంది మాత్రం ఈ హోటల్లో. అండ్ ఆ రాయల్ ఆర్చిడ్ అని. సో ఇక్కడ వచ్చేసి హోటల్ ఎదురుగా ఈ పార్క్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో చూడండి ఏ విధంగా ఉందో. సో చాలా బాగుంది ఇక్కడ. అండ్ అది వచ్చేసి డ్యామ్ వాల్, అది అక్కడ టాప్లో కనపడుతుంది కదా, అదంతా డ్యామ్ వాల్ అది. అండ్ డ్యామ్ పైకి మాత్రం సింగిల్స్కి అలౌ లేదంట. అండ్ ఒకవేళ గ్రూప్గా వెళ్దాం అనుకున్నా కానీ గ్రూప్గా వెళ్దాం అనుకున్నా కానీ అండ్ ఒక జంటకు వచ్చేసి 500 అంట. సో మనకి ఎవరు దొరకలేదు. అండ్ మనతో వచ్చిన బ్యాచ్ కూడా ఇక్కడ ఎక్కడికి వెళ్ళారు అర్థం కావట్లేదు. సో నేను మాత్రం వాళ్ళతో వచ్చాను. వాళ్ళు మాత్రం లోపలికి రాగానే ముందే వెళ్ళిపోయారు లోపలికి. సో లెట్టిలో అర్థం కావట్లేదు. అండ్ ఒక జంటకు మాత్రం 500 అంట పైకి ఎక్కడానికి. జస్ట్ ఒక 2 minutes ఉంచుతారంట పైన, అది కింద దించేస్తారు, తర్వాత కింద దించేస్తారంట. సో ఇక్కడ మాత్రం డ్యామ్కి మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంది. సో ఇది వచ్చేసి కృష్ణరాయవారి గారు కట్టించారంట ఈ డ్యామ్ని. సో ప్రజెంట్ అయితే మనం ఈ మూవీ షూటింగ్ దగ్గర అయితే ఉన్నాము. సో నేను దాని నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఎవరైనా కొంచెం లోపలికి వెళ్ళొచ్చామని. లోపలికి మాత్రం అలో చేయట్లేదు. సో ఎవరినైనా పరిచయం చేసుకుని లోపలికి వెళ్ళి ఫోటో దిగదాం అనిపిస్తుంది. మూవీ సెట్టింగ్స్ ఇలా ఉంటాయని చూస్తే కానీ నాకు తెలియట్లేదు. నేను ఎప్పుడు చూడలేదు మూవీ షూటింగ్. అండ్ సెట్టింగ్ కూడా ఎలా చేస్తారో నాకు తెలియదు. సో లోపలికి వెళ్దాం ట్రై చేస్తే మాత్రం లోపలికి అలో చేయలేదు. సో ఇన్ని ఎక్విప్మెంట్ వాడతారని నాకు కూడా తెలియదు మూవీకి. సో ఇక్కడ పెద్ద సెట్ వేసేసారు.
సో ఇది వచ్చేసి క్యారీ వ్యాన్. అంటే క్యారీ వ్యాన్లో ఎవరు లేరంట, అందరూ వచ్చేసి రూమ్స్లో ఉన్నారంట లోపల. అండ్ హీరో డైరెక్టర్ అంతా. సో లోపల మాత్రం అలో చేయట్లేదు దాని నుంచి. ఇక్కడ చాలా పెద్ద సెటప్పే ఉంది ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు ఇక్కడ. అండ్ ఇవన్నీ పోలీసు డ్రెస్సులు ఉంటాయి కదా, అన్నీ ఐరన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ పోలీసు షూటింగ్ అనుకుంటాను. సెట్టింగ్ మాత్రం హై లెవెల్లో ఉంది. ఇక్కడ ఒక పార్క్ ఉంది. పార్క్ చూడండి, చాలా కలర్ఫుల్గా, చాలా డిజైన్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చూపిస్తాను ఈ పార్క్ అంతా మీకు. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇది. సో ఇప్పుడు మనం విజిట్ చేసాం కదా డ్యామ్ ఇది. అండ్ దీన్ని వచ్చేసి కేఎస్ఆర్ డ్యామ్ అంటారు, అండ్ కన్నాబాయి కట్టే అంటారు. సో ఇది వచ్చేసి ఏంటంటే దీని మీద సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తూ ఉన్నాయంట. సో ఏంటంటే ఇక్కడి నుంచే తమిళనాడు స్టేట్కి వాటర్ సప్లై అవుతూ ఉంటుందంట. సో ఏంటంటే ఆ వాటర్ తక్కువ వదులుతున్నారు, అది దీన్ని వాటర్ వదలట్లేదని ఇలా కేసులు నడుస్తున్నాయంట. సో మనం పైకి వెళ్ళి వీడియో ఏం తీయకూడదని చెప్పారు. జస్ట్ ఎంట్రీ మాత్రం చూపించాను మీకు. అండ్ పైకి మాత్రం ఎక్కి అంతా వ్యూ చూడొచ్చు, జస్ట్ నో ఫోటోలు ఏం తీయకూడదని చెప్పాడు. సో అందువల్ల నేను ఫోటోలు వీడియోలు ఏం తీయలేదు, అందుకని కుదరలేదు మీకు చూపించడం. పైన మాత్రం వాటర్ లెవెల్ కొంచెం తక్కువే ఉంది, పెద్దగా ఏమీ లేవు. సో మళ్ళీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ డ్యాము కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇక్కడ నుంచి మాత్రం వ్యూ మాత్రం పైనుంచి మాత్రం చాలా బాగుంటుంది, చాలా పెద్దది ఇది. సో చాలా లాంగ్ ఉంటుంది. అండ్ మైసూర్ సిటీకి, బెంగళూరు సిటీకి, అండ్ ఇక్కడ నుంచి వాటర్ సప్లై అవుతుంది. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా మైసూర్ సిటీకి ఇక్కడ నుంచి సప్లై అవుతుందంట. సో ఇదైతే పైన మాత్రం చాలా బాగుంది, చాలా నైస్గా ఉంటుంది. అండ్ డ్యామ్ మాత్రం చాలా పెద్దది, వాలే చాలా లాంగ్ ఉంది. పైనుంచి చూస్తే అర్థమవుతుంది, కింద నుంచి చూస్తే చెట్లు వాళ్ళు అర్థం కావట్లేదు, కానీ పైనుంచి చూస్తే చాలా పెద్దది, చాలా లాంగ్ ఉంది. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. సో పైకి మాత్రం అలో చేయరు, అమౌంట్ ఇస్తే అలో చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను పార్క్లో ఉన్నాను. ఈ పార్క్ అంతా చూపిస్తాను మీకు. సో గైస్ మనం ప్రజెంట్ అయితే ఇందాక వచ్చాం కదా, మనం ఒక చిన్న చెరువులా ఉంది. సో అక్కడికి వచ్చున్నాను. సో ఇక్కడ నుంచి మాత్రం వ్యూ మాత్రం చాలా బాగుంది, మీకు చూపిస్తాను మీ అందరికీ. అండ్ ఇక్కడ వచ్చేసి బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు. ఒకవేళ ఏమైనా బోటింగ్ అని స్టార్ట్ అయితే మనం కూడా బోటింగ్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి ఈ ఈ ఈ కేఎస్ఆర్ డ్యామ్ ఉంది కదా, దాని కిందనే ఉంటుంది. సో ఎంతగా కేఎస్ఆర్ డ్యామ్ వాల్ కూడా ఏడే ఉంటుంది, చూపిస్తాను అది కూడా. సో చూడండి, అది వచ్చేసి డ్యామ్ వాల్, అది దాని అవతల ఉంటుంది డ్యాము. అండ్ వాటర్ మాత్రం చాలా ఉన్నాయి, మరీ ఎక్కువ లేవు, కొన్ని తక్కువే ఉన్నాయి. సో లోపల వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ సో యువతల వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో చూడండి వాటర్ ఏ విధంగా ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి. అండ్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. సో మనం ఇప్పుడు ఆడ బ్రిడ్జి ఉంది కదా, ఆ బ్రిడ్జిలో అటు వెళ్ళేసి అండ్ ఆడ ఒక పార్క్ ఉంది, దాన్ని కూడా ఒకసారి చూసేసి వద్దాం మనం. వ్యూ చూడండి ఎలా ఉందో, ఇక్కడ నుంచి మాత్రం చాలా బాగుంది. సో నైట్ పూట ఈ లైట్లన్నీ ఆన్ చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటాను ఫోటోషూట్కి. అండ్ ఇదే వచ్చేసి కేఎస్ఆర్ డ్యామ్ ఇది. సో దాంట్లో ఉన్న వాటరే మనకి తమిళనాడుకి ఫ్లో అవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఈ డ్యామ్ మీద కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి సుప్రీంకోర్టులో. సో ఇది వచ్చేసి ఒక చిన్న కోనేరులాగా తయారు చేశారు. సో గైస్ ఫైనల్ అయితే మనం ఇటు సైడ్కి రీచ్ అయ్యాము. సో ఇక్కడ అంతా ఇటు సైడ్ కూడా ఒక పార్క్ లా ఉంది. అండ్ ఇటు కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ చెట్లు చూసుకుంటే ఈ చెట్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. సో గైస్ మొత్తానికి మనం ఈ పార్క్ అంతా విజిట్ చేసాము. సో ఈ కేఎస్ఆర్ డ్యామ్ను కూడా విజిట్ చేసాము. సో ఇందులో వచ్చేసి మంచి మంచి షార్ట్స్, మంచి మంచి వ్యూస్ షూట్ చేశాను. సో అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను.
సో గైస్ మనం ఫైనల్ అయితే సాధించాం. సో శ్రీ మురళీ సార్తో ఫోటో అయితే దిగాను నేను. సో ఆయన కన్నడ సూపర్ స్టార్ అంట అండ్ చాలా ఫేమస్ అంట కన్నడ మూవీస్లో. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడికి వచ్చింది జస్ట్ మనం వచ్చింది ఒక 2 o'clock వచ్చాము. సో ఇప్పుడు టైం వచ్చేసి అండ్ 7 అవుతుంది కరెక్ట్గా. సో ఇప్పుడు దొరికాడు అంటే ఎప్పుడు షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నాడంట. సో అప్పుడు మనం క్యారీవేర్ నుంచి దిగుతామంటే మనం ఫోటో దిగాము. సో మనకి సెకండ్ ఇచ్చాడు అండ్ ఫోటో కూడా దిగాడు. సో థ్యాంక్ యూ. ఎట్లయినా ఫైనల్లీ సాధించాం. సో నేను నాకంతా ఇదంతా 2 గంటల నుంచి 4 గంటల దాకా అంతా షూట్ చేసుకొని అక్కడ పార్క్లో కూర్చొని రిలాక్స్ అవుతా ఉన్నాను. సో ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంటికి, కానీ ఒకసారి వద్దాం షూటింగ్ దగ్గర ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని అనుకున్నాను. సో వచ్చేకి అప్పుడే క్యారీవేర్ నుంచి బయటకు వస్తున్నాడు. సో అప్పుడే మనకు సెల్ఫీ కూడా ఇచ్చాడు. సో ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలాగా ఫోటో దొరకద్దా లేదని అనుకున్నాను, కానీ దొరికింది. సో మనమైతే సాధించాం. సో టుడే అయితే మనం నెక్స్ట్ వచ్చేసి చాముండి హిల్స్ అని ఉన్నా, అక్కడికి వెళ్దాము. బాయ్. హాయ్ గైస్. సో ఫైనల్ అయితే నేను రూమ్కి అయితే రీచ్ అయిపోయాను. సో ఈరోజు అయితే నేను ఫుల్ హ్యాపీలో ఉన్నాను, ఎందుకంటే ఒక కన్నడ స్టార్తో నేను ఒక సెల్ఫీ దిగాను. సో నాకేదో అసలు నేను అనుకోలేదు వాళ్ళు షూటింగ్ చేస్తూ ఉంటారని. సో నేను జస్ట్ ఏదో కేఆర్ఎస్ డ్యామ్ని షూట్ చేసుకొని అండ్ ఆ పార్క్ని షూట్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను త్వరగా. సో ఆడైనా వెళ్ళంగానే సో షూటింగ్ బస్సెస్, ఆ వ్యాన్స్, క్యారీ వ్యాన్స్ అన్నీ ఆగి ఉన్నాయి. సో నేను ఫస్ట్ ఏదో క్యాజువల్ అనుకున్నాను. సో నాకు తర్వాత తెలిసింది అక్కడ మూవీ షూటింగ్ చేస్తున్నాయి. సో అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు. సో తర్వాత నేను ఉండేసి ఒక సెల్ఫీ కోసం చాలా సేపు వెయిట్ చేశాను. వాళ్ళంతా షూటింగ్లో ఉన్నారు. సో నాకు ఫస్ట్ అయితే నేను పార్క్ షూట్ చేసుకొని ఆ డ్యామ్ షూట్ చేసుకొని వచ్చేద్దాం అనుకున్నాను. తర్వాత నేను అంతా నా షూటింగ్ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వెయిట్ చేశాను చాలా సేపు. వెయిట్ చేసిన తర్వాత అప్పుడే ఆ క్యారీవేన్ దిగి కారు ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు. సో అప్పుడే నాతో పాటు చాలామంది ఒక బ్యాచ్ ఉండింది, వాళ్ళు కూడా సెల్ఫీలు చాలా తీసుకున్నారు. సో దాంట్లో పాటు నేను కూడా దిగేసాను. సో సార్ కొంచెం మాట్లాడాడు. సో దానికి చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉన్నారంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ గాయ్స్. అండ్ మనమైతే పక్కన లొకేషన్స్ అన్నీ ఒకే వీడియో పెడదాం అనుకున్నాను, కానీ వీడియో బాగా లెంతీ అవుతుంది, అందుకని సపరేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.